ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచిన రహస్యముగా ఆమెను విడనాడ నిర్దేశించాడు. అతడు ఈ సంగతులను ఆలోచన చేయించు నిద్రించుండేను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అమ్మా, నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలమిస్తారా? ఈ రాత్రి కొట్టి వెళ్ళిపోతాను. క్షమించదయ్యా, నేనే చేయాలనుకున్నాను. నా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నా. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, నా సత్రం అంతా నిండిపోయింది. లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం. అలసిపోయి ఉన్నాం. నా భార్య ఇంటి చూడాలి. రాత్రికి మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంత అనువైన స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరంగా ఉంటుంది. ధన్యవాదములు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. రాజు హేరోదు రాజు ఏం చేస్తున్నారు? సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంత అనువైన స్థలం. జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ప్రభు.
హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుకున్నాం. దయచేసి నాకు తెలియలేదు. నేనులారా మీరు వేచి ఉండండి. భక్తులారా శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? గ్రంథాలు పరిశీలించి చెప్తాం ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకను గురించి యెషయా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచన. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ప్రభు మీక ప్రవక్త కూడా ప్రవచించారు. మీకా ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును. క్రీస్తు యూదయ బెత్లెహేములోనే జన్మించిన ప్రభు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. ఏమిటి? యూదుల రాజా హేరోదు మహారాజు ఏకడుండగా మరి ఒక రాజు పూజించుట అసంభవం. ఆ రాజు అంతు చూస్తాడు. రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకొనిచుండగా ఈ సతికి గొర్రెలు ఎక్కరా మరి? భయపడుతుంది. ఇదిగో ప్రజలందరికీ కలగకూడదు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదే మీకు ఆనవాడు. ఒక శిశువు పొత్తి కుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని ఉండుట మీరు చూచెదరు. ఉన్నట్టుండి దేవతల సమూహము ఆ దూతలతో కూడా ఉండుట ఆ కాపులను చూశారు. వెంటనే పరలోక దూత సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను.
ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు మహా సంతోషంతో పాటలు పాడుతూ నాట్యమాడి పదండి పదండి రాజు పదండి. దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచింది. వారి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను బాలుడైన యేసును చూశారు.